తప్పుడు ప్రచారాలతో తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన చంద్రబాబుకు, పవన్కు, కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని విజయవాడలో దుర్గమ్మకు పూజలు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు లడ్డూపై విష ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ నోళ్లను ఫినాయిల్తో కడగాలని చురకలంటించారు. కల్తీని జరిగినట్టు చెప్పడం, ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా జంతు కొవ్వు కలిసిందని చెప్పని అయాం సనాతని 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 అని చెప్పి అరిసి దున్నపోతులాగా అరిసి వాళ్ళ సిబిఐ ఏదైతే షార్ట్ షీట్ దాఖలు చేసిందో ఎక్కడా కూడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చి ఈరోజు షార్ట్ షీట్లో పేర్కొంది. దేశ చరిత్రలో దేవుని కూడా రాజకీయాల కోసం వాడుకునే నీచమైన బుద్ధి, సంస్కృతి ఉన్న నాయకుడు, పార్టీ ఉందంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న కూటమి నాయకులు. సిగ్గు లేకుండా ఈరోజు ఎంతోమంది, కోట్లాది మంది ప్రజానికం, కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని పూజించుకుని దైవంగా ఆరాధించుకునే వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పని, జంతువు కొవ్వు కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అప్రజాస్వామిగా పరిపాలిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలతో స్వామివారి లడ్డూని రాజకీయం కోసం ఉపయోగించుకుంటా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో మా చైర్మన్లు కానీ, మా ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ ఎక్కడా కూడా చిన్న తప్పు చేయలేదు అని చెప్పని ఆనాడే సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది.